నక్షత్రం రుద్ర నక్షత్రం సోమవారమే కలిసి వచ్చింది. చాలా విశేషమైన రోజు. అంతేకాదు రేపు సాయంత్రం సోమ ప్రదోషం కూడా ఉంది. అందుకే రేపు ఉదయం లోపే కాస్త పుట్టమట్టి తెచ్చిపెట్టుకోండి. రేపు ఉదయాన్నే ఒక్కసారి శివలింగాన్ని పుట్టమట్టితో తయారు చేయండి. అందులో విభూది కలిపి తయారు చేయండి. తయారు చేసి దేవుడి గదిలో పెట్టి పూజించి బిల్వార్చన చేసి యథాశక్తి పూజ చేసి పెట్టుకోండి. మరియు రేపు సాయంత్రం మరొకసారి దానికి పూజించాలి. ఎందుకంటే రేపు సాయంత్రం ప్రదోషకాలం ఉంటుంది. రేపు ఉదయాన్నే శివలింగం చేసి భక్తి భావనతో పూజించి అర్చించి రేపు ఉదయం భగవంతుడికి క్షీరాన్నము పాలు మరియు అన్నం నైవేద్యంగా పెట్టండి. దాన్నే ప్రసాదంగా భుజించి తదుపరి ఇంట్లో మీరు ఆహారం సేవించాలి. అలా రేపు చేసుకోవడం వల్ల ఆ పరమేశ్వరుని కృపా కటాక్షలతో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. గురుజీకి ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు ఆదివారం సాయంత్రం ద్వాదశి గడియలు ఉన్నాయి. విశేషమైన రోజు. మహావిష్ణుని పూజించాలి. ద్వాదశికి అధిపతి మహావిష్ణు. శయనోత్సవంలో వేరే మహావిష్ణు ఉన్నాడు. మహావిష్ణు అంటే ఆ విష్ణు రూపంలో దశావతారాలు కదా మహావిష్ణువి. ఏ అవతార రూపాన్నైనా మనం పూజించవచ్చు. అలా మీరు మన ఇళ్లలో ఉన్న విగ్రహాలు ఉంటే కృష్ణుల వారు లేదా నరసింహ లేదా శ్రీరాముల వారి ఫోటో ఇటువంటివే ఉంటాయి. కాబట్టి మన ఇంట్లో విష్ణు అవతారంలో ఏ రూపం ఉన్నా దేవుడి గదిలో పెట్టి 2 నెయ్యి దీపాలు వెలిగించి భక్తి భావనలతో పూజించి తులసిని పెట్టి పూజించండి. పూజించి నారసింహ కరావలంబ స్తోత్రం అని వస్తుంది. ఆ స్తోత్రాన్ని భక్తిపూర్వకంగా పారాయణం చేసుకుంటే శత్రు విజయం లభిస్తుంది. మనం ఏదైనా కుటుంబం నుంచి ఏదైనా కోర్టు గొడవల్లో చాలా సంవత్సరాల నుంచి అందులో మనం ఉన్నామంటే దాంట్లో వెంటనే ధర్మం గెలిచేలా విజయం ప్రాప్తిస్తుంది. తప్పకుండా ఆచరించండి. గురుజీ చక్కటి యోగక్షేమంతో పాటు మరెన్నో విశేషాలు తెలియజేశారు. మీకు చాలా